ఇది ఇన్స్టాలో ముగ్గురు అక్క చెల్లెలు పచ్చలందరూ తెలుసు కదా మీకు. అందులో ఒకరి దగ్గర కామెడీ చాలా బాగుంటుంది. ఎలాగంటుందంటే ఈ చెక్క, ఈ దాల్చిన చెక్క అని డైలాగ్ ఫొటోస్ ఉంటాయి సరేనా. కానీ వాళ్ళ మైండ్ మన సౌత్ ఇండియన్స్ కాదు, నార్త్ ఇండియన్ మైండ్. మీకు చెప్తా చూడండి సార్. నార్త్ ఇండియన్స్ ఏంటంటే మనకి పల్లెటూర్లకు వచ్చి గ్యాస్ పొయ్యిలు లేదంటే దుప్పట్లు అవి ఇవి అమ్ముతారు, రగ్గులు గట్ట అమ్ముతారు. ఇప్పుడు ఇచ్చేస్తాం డబ్బులు, తర్వాత వస్తామంటారు ఒకసారి. అలా అయ్యి తర్వాత వాళ్ళ వ్యాపారం దగ్గర ఏంటంటే ఈ చెప్పే ముందు వాళ్ళ కోసం చెప్పాలంటే వాళ్ళకి ఎవరో పచ్చడి కోసం మెసపెట్టండి వాట్సాప్లోనే. మెసపెడితేనే ఏంటంటే ఇంత రేట్లు ఉన్నాయి మీ అన్నని చెప్పి నిజంగా పచ్చి బూతులు. సరేనా, నీకు పెళ్ళి అయితే పిల్లలు ఉండదు, నీతోటి ఎవరితో లేచిపోతుంది, పచ్చడి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాడు, దానికి బంగారమే కొంటావరా, నీ పిల్లలు నీతో కాపురం చేద్దని చెప్పి మామూలు తిట్టలేదు. నేను ఎక్కువ 100 సార్లు చూసాను వీడియో, 100 సార్లు. సరేనా, నీ పిల్లం కాపురం చేద్దంటారు నీతోటి, నీ పిల్లం కాపురం కూడా చేయదు నీతోటి. సరే నన్ను పచ్చి బూతులు అండి. సరేనా, అది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట, నార్త్ ఇండియన్స్ మైండ్ సెట్ అనమాట. అని చెప్తాను చూడండి సార్. ఎప్పుడైనా బందేవో శ్రీలంక వాళ్ళు బందే క్యోవా ఏంటో 4 రోజులు తిన్నప్పటికి వెళ్ళి బంద్ అయిపోయింది. ఇది ఇక్కడ బాగుంటుంది సమోసా కట్టని మైనస్కి చెప్పేస్తుంటున్నా బలిదేవులు బంద్ చేస్తారు. ఓయ్ సరేనా, అదేంటంటే నార్త్ ఇండియన్స్దే మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు వీధిలోకి వస్తారు. వచ్చి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకో, ఒకటిదోం బిల్డింగ్ ఒకటిదోం పూడి కూర్చే సరేనా, తాటికి అనుకో. ఇప్పుడు బిల్డింగ్ నుంచి బయటకు వచ్చినా, కొంచెం పెద్ద ఇంట్లో నుంచి బయటకు వచ్చినా, పెంకింట్లో నుంచి బయటకు వచ్చినా నీకు చెప్తానమాట ఇది కొనుక్కోండి అది అని చెప్పి. వాడికి తెలిసి నీ దగ్గర డబ్బులే ఉండవని చెప్పి పక్కన గుడిసె ఉంటారనమాట. వాడి దగ్గర డబ్బులు ఉంటే నీకు తెలిసిన అనమాట. ఈడు బేర పడుకున్నప్పుడు ఎడుతారనమాట పక్కోడు, అంటే గుడిసెలో ఉన్నవాడు అనమాట, తాటి పక్కన ఉన్నవాడు అడుగుతారనమాట. ఎంత అంటే నువ్వు నీకు చెప్పండి నువ్వు కొనలేవని చెప్తారనమాట. నిజంగా చెప్తున్నప్పుడు కోపం వచ్చి తాటి పక్కన కోపం వచ్చి కొంటాడనమాట. ఇదేంటే నన్ను కొనలేకపోతామంటే నన్ను ఆయన పౌరస్యంగా కొంటాడు. ఎందుకంటే ఇది తెలిసి వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, పెంకింటి దగ్గర బిల్డింగ్ దగ్గర డబ్బులు ఉన్నావని. అలాగా ఏ ప్లాన్ అని తెలుసు మీకు. వాడిని ఎప్పుడైతే తిట్టారో, మరి నీ పిల్లం కోసం నువ్వు బంగారం కొంటారో, పచ్చడి కొనలేకపోతున్నావు నువ్వు సరేనా, పచ్చడి కొనలేకపోతున్నా బంగారం కొంటారని అన్నది ఇంకో ఆ కోపం కొంటాడు పచ్చడి. ఆడి తెలియడం కొనలేదు. ఆ తెంగుడు ఏం చేద్దరా, నేను కొనబోతున్నాను ఇంత మాట నువ్వు ఇప్పుడు పచ్చడి కొన్నా, నా పిల్లలకి బంగారం కొనని చెప్పి 2-3 కేజీలు ఆర్డర్ ఇస్తారనమాట. అది మైండ్ సెట్ వాళ్ళది. అది ఉందా, అలాగే తిడతారన్నమాట. తిడితే ప్రోగ్రెస్ కొద్ది కొంటారనమాట. సరేనా, వాళ్ళ వీడియోస్ ఎలా ఉంటుందంటే అందం చూపించి వ్యాపారం అనమాట. అది పచ్చళ్ళు అమ్ముకోవటం. మన గలపంటలు కూడా బొమ్మ చేస్తున్నారు సరేనా, కానీ ఎంత పద్ధతి చేస్తున్నారు మన వాళ్ళు. సరే, ముగ్గురు అక్క చెల్లెళ్ళు నిజంగా పచ్చి బూతులు ఇన్నిసార్లు విన్నాను నిజంగా వీడియో. ఓకేనా, అదంటే నార్త్ ఇండియన్స్ వ్యాపారం అనమాట, వ్యాపార బుద్ధి అనమాట. అది నార్త్ ఇండియన్స్ వ్యాపార బుద్ధి అనమాట. వాళ్ళు తిడతారు, పెద్ద ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆడికి బేరం చెప్తారు, ఎంత అని బేరం చెప్తారు. పక్కనుండి కొంచెం తింగరగా లింగి కట్టుకుని కనిపించమని వాడు అడిగడం, నీకు చెప్పను నువ్వు కొనలేమంటాడు. ఆ మాటకి పౌరం వచ్చి కొంటాడు. సరేనా, నాకు కొడక లైట్ ఎత్తమంటారా, ఇది స్లో వెళ్ళే రోడ్డు, వెనక లైట్ కొడుతున్నాడు. సరేనా, మనం తప్పుకునేది ఏమి ఉండదు. సరేనా, అది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. అది నార్త్ ఇండియన్ స్టైల్. సరేనా, సౌత్ ఇండియన్స్ అలా కాదు. వాళ్ళది బాగా తెలివైన వాళ్ళు కాబట్టి అక్కసే వాళ్ళ బూతులు తిడితే కుర్రోడిని ప్రోగ్రెస్ కొద్ది 2-3 కేజీలు కొంటారని చెప్పి వాళ్ళు తిట్టరమాట అండి. మాటలు మీకు అర్థమవుతుంది ఏమంటుంది. నీ పిల్లలకి ఏం కొంటారు, నీ పిల్లల్ని నీతో కాపురం చేద్దాం, నీ పిల్లలు వదిలేస్తుంది, నువ్వు పచ్చడి కొనలేకపోతున్నావు, నీతో కాపురం చేయలేకపోతున్నారు, నీ పిల్లలు చెప్పి రెచ్చగొడుతుంది మాట అండి. ఆయనకి తెలివైనడు కాబట్టి కొనలేదు. అదే కొంచెం తింగరోడం ఏదరా, ఇది ఎంత మాట ఉంది నన్ను కొనలే అంటావా అని చెప్పి 2-3 కేజీలు కొంటాడు పచ్చడి. అది నార్త్ ఇండియన్ మైండ్ అది వాళ్ళది. సరే, తెలివైన వాళ్ళు 2-3 అక్క చెల్లెలు.